నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్లో గడిచిన 24 గంటల్లో మనం చూసుకుంటే ఏం జరిగిందని చెప్పేసి రక్షణ మంత్రిత్వ శాఖ కీలక ప్రకటన చేసింది. గత 24 గంటల్లో కువైట్ గగనతలంలోకి ఇరాన్ శత్రుదేశం యొక్క బాలిస్టిక్ క్షిపణులు 23 శత్రుదేశం యొక్క డ్రోన్లు కువైట్ ఆకాశంలోకి ప్రవేశించాయి. వాటిని కువైట్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ గుర్తించినట్లు కువైట్ రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. వాటినన్నిటినీ విజయవంతంగా అడ్డుకొని ధ్వంసం చేశామని చెప్పి 3 డ్రోన్లు ఎలాంటి ప్రమాదం లేదా భౌతిక నష్టం కలిగించకుండా ప్రమాదం ప్రాంతం వెలుపల పడిపోయాయని చెప్పేసి, అంటే ఎక్కడ జనావాసాలు లేని అలాగే ప్రమాదం లేని ప్రదేశాలలో 3 డ్రోన్లు కూలిపోయాయని చెప్పేసి రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. కువైట్ పైన ఇరాన్ దురాక్రమణ నేపథ్యంలో ప్రస్తుత పరిణామాలు, తాజా క్షేత్రస్థాయి సమాచారం పైన మీడియా సమావేశంలో రక్షణ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి కల్నల్ స్టాఫ్ సాద్ ఆల్ వత్వాన్ గారు ఈ విషయాన్ని తెలిపారు. గత 24 గంటల్లో భూభాగాల ఇంజనీరింగ్కి చెందిన ఎక్స్ప్లోజివ్ ఆర్డినెన్స్ డిస్పోజల్ యూనిట్ 11 నివేదికలను స్వీకరించిందని చెప్పేసి, వాటినన్నిటినీ నిర్దేశ విధానాలకు అనుగుణంగా పరిష్కరించి నిర్వీర్యం చేసినట్లు ఆయన తెలిపారు. ప్రస్తుతం గడిచిన 24 గంటల్లో మనం చూసుకుంటే కానీ ఇరాన్ తన దాడులు కువైట్ పైన కొనసాగిస్తూ ఉందని చెప్పేసి, అలాగే 4 బాలిస్టిక్ క్షిపణులు మరియు 23 డ్రోన్లను కువైట్ దేశం విజయవంతంగా అడ్డుకొని వాటిని గాలిలోనే పేల్చివేసిందని చెప్పేసి, గాలిలో పేల్చివేసిన తర్వాత వాటి యొక్క శకలాలు కువైట్లోని వివిధ ప్రాంతాలలో పడ్డాయి. వాటి గురించి ప్రజలు సమాచారం అందించడంతో కువైట్ అధికారులు అలాగే సిబ్బంది అక్కడికి చేరుకొని వాటిని విజయవంతంగా తొలగించాయని చెప్పేసి, కువైట్ దేశం 24 గంటలు కువైట్ రక్షణ మంత్రిత్వ శాఖ, కువైట్ సైన్యం కావచ్చు, పోలీసులు కావచ్చు, కువైట్ నేషనల్ గార్డ్ అధికారులు కావచ్చు, అందరూ అయితే పనిచేస్తూ ఉన్నారు. కువైట్ ప్రజల నుంచి తమకు మద్దతు అవసరమని చెప్పేసి కువైట్ అధికారులు తెలిపారు. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.